అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం ముగిసింది. భూములిచ్చిన రైతులకు కౌలు పెంపు, కొత్త ల్యాండ్ పూలింగ్, గ్రామాల రైతుల కుటుంబాలకు రుణమాఫీ, ఇనాం భూములకు నిధులు విడుదల వంటి పలు అంశాలకు ఆమోదం లభించింది. అలాగే అమరావతిలోని ప్రతి టౌన్షిప్ లో ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీఏ అర్బన్ అథారిటీ మీటింగు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో తీసుకున్న డెసిషన్ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000, అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారో అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నారు 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుక రాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గర పోతున్నాయి, అన్ని దగ్గర కాదు, అక్కడ ఆ విలేజ్లో ఎన్ఎస్పి వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి పోవటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 1 year వరకు, ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కన ఇచ్చే పాలసీ ఉంది. నెలకు 5,000 లెక్కన ఇచ్చేది, దాన్ని 10,000 ఇచ్చేటట్టుగా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. 1 year పాటు, 1 సంవత్సరం పాటు ఎవరైతే గ్రామాలలో ట్రంక్ రోడ్స్ వేసేదానికి ల్యాండ్ పోతుందో దానికి ఈక్వల్ ల్యాండ్ అదే గ్రామంలో ఇవ్వబడుతుంది లేఅవుట్ వేసి. 1 year పాటు వాళ్ళు వేరే బాడీ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి అంతకుముందు పాలసీలు 5,000 ఉంటే ఇప్పుడు 10,000గా ఈరోజు అథారిటీ పెంచడానికి యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. 2014-19లో అయితే ఆ పాలసీ ఉండింది, ఇప్పుడు ఆ పాలసీ లేదు. అయితే అమరావతి రైతులు ఏదైతే క్యాపిటల్ సిటీలో ఎవరైతే ఉండారో వాళ్ళు ఈరోజు ఎయిర్పోర్ట్కి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, రైల్వే ట్రాక్ కోసం కానీ, లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్లో వస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేసామో అదే 150,000 వరకు గతంలో ఎలా అయితే చేసామో అదేవిధంగా కుటుంబానికి చేసే విధంగా అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ మార్పు లేకుండా చేసేటట్టుగా ఇది ఇవ్వబోయే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే రైల్వే ట్రాక్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, స్మార్ట్ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు ఇస్తున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ ఆ ల్యాండ్లో ఉండే వాళ్ళకి దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల
లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. 6/1/2 ఎందుకంటే 6/1/2026 ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. మన జనవరిలో యాక్సెప్ట్ చేశారు. ఆ రోజే ఒక విలేజ్లో కూడా అనౌన్స్ చేశాం. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఇస్తారని చెప్పి ఫర్దర్గా అప్పులు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే 6/1/26 వరకు ఎవరైతే అగ్రికల్చర్ లోన్ చేసి ఉంటారో కుటుంబానికి 1,50,000 వరకు అది యాక్సెప్ట్ చేశారు. తర్వాత 307 ఎకరాలు ఇనాం భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న ఏదైతే మనం ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి చేస్తున్నాం. దాంట్లో 307 ఎకరాలు ఉన్నాయి. దానికి యాక్చువల్గా ఎండోమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలంటే త్రూ కోర్టు మిషన్తో కట్టాలి. అది చట్టం. దానికి 159 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ 159 కోట్లు ఎండోమెంట్ కడితే ఆ ల్యాండ్ సిఆర్డీఏకి అవుతుంది. గతంలో ఎలా చేసాం అదేవిధంగా చేయడం జరుగుతుంది. తర్వాత డిఎఫ్టీబీ అనే ఒక దీనికి యాక్చువల్గా ఒక 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అక్వేరియం అంటే ఫిషరీస్ దానికి ఒక మంచి అక్వేరియం కడతారు. వాళ్ళు ఒక ఆఫీస్ కూడా కడతారు. దానికి ఒక 2 ఎకరాలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి 3.71 ఎకరాలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాము. మనకు పార్కులో మరొక 3.71 ఎకరాలు వాడుకునేటట్టుగా మొత్తం 7.42 ఎకరాలు. అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా 3.75 ఎకరాలు ఇచ్చాము. దాంతో పార్కును ఆడుకునేటట్టుగా 3.91 ఎకరాలు వాడుకుంటూ దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసే విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ చేసింది. సిఐ వాళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టి యాక్టివిటీ ఇక్కడ పెడతామన్నారు. దానికి ఒక 4 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ప్రతి టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఒక హాస్పిటల్ రావాలి. ప్రతి 27 కూడా కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలామంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్కి ఇవాళ లాస్ట్ డేటు. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్లో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. మరొక 10 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ కావాలంటే ఈ 2.5 ఏకరు ఆ 5 ఏకర్స్ రావాలి. ఇవన్నీ మధ్య మధ్యలో ఉండే బిట్లు. సో ఇవాళ ఈవినింగ్కి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే ల్యాండ్ పూలింగ్గా తీసుకుంటాం, లేదు అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా టోటల్ ల్యాండ్ తీసుకుంటే యాక్చువల్గా దాదాపు 2,500 ఎకరాలు దాకా ఉంది. అందులో 900 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే అది కాకుండా మిగతాది ఏదైతే ఒక 1,600 ఎకరాలు ఉందో సుమారుగా అది రావాలా. ఎక్కువగా మెజారిటీ తీసుకుంటే ఇష్యూ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా ఏమీ లేకుండా ఇంకొక 1000 ఏకర్స్ రావాల్సి వస్తుంది. డిస్ప్యూట్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.